నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు మంత్రి సవిత పరామర్శ. మురళీ కుటుంబానికి అండగా ఉంటామని హామీ. వినూత్న ఆవిష్కరణలను విజయవాడ నగరపాలక సంస్థలో కూడా అమలు చేయండి. కమిషనర్ ధ్యానచంద్రని కోరిన కార్పొరేటర్లు. అమర జవాన్ మురళీ నాయక్ కు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం టీడీపీ అండగా ఉంటుందన్న వర్ల రామయ్య. వీర మరణం పొందిన తెలుగు జవాన్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వైసీపీ నేత దుర్గారెడ్డి. పాకిస్తాన్ మీద భారత్ చేస్తున్న ప్రతీకార దాడికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడి. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో గోరంట్ల మండలం కల్లితాండా గ్రామానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామంలో మురళీ నాయక్ విగ్రహానికి కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో గోరంట్ల మండలం కల్లితాండా గ్రామానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారో విషయం తెలుసుకున్న వెంటనే కల్లితాండా గ్రామానికి వెళ్లి మురళీ నాయక్ తల్లిదండ్రులను మంత్రి శుక్రవారం పరామర్శించారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాములు నాయక్ జ్యోతిబాయిని చూసి మంత్రి భావోద్వేగానికి గురై కంతట తడిపెట్టారు. తేరుకున్నాక మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వంతో పాటు దేశమంతా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. తమ ఏకైక బిడ్డ యుద్ధంలో వీర మరణం చెందడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాములు నాయక్ జ్యోతిబాయి కడుపు కోత వర్ణనాతీతమన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ ను సూర్య చంద్రులు ఉన్నంత వరకు గుర్తుంచుకుంటామన్నారు. మురళి ప్రాణ త్యాగం వృధా కానివ్వమని, శత్రువును చిత్తుగా ఓడించి తీరుతామని తెలిపారు. పాకిస్తాన్ జరుగుతున్న ధర్మ యుద్ధంలో కేంద్ర ప్రభుత్వానికి సైనికులకు రాజకీయాలకు అతీతంగా అండగా ఉండాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఏం అవసరమైనా మీరు నా దగ్గరికి రావచ్చు. ఏమా మిగతా రేపటి రోజు ఇక్కడికే మీ బాబుని కూడా ఇక్కడికే తీసుకొచ్చి అందుకే ఇక్కడి నుంచే ఘనంగా ప్రభుత్వం లాంఛనాలతో చేస్తాం కదా. నేను ఎప్పుడు నీ వెంటే ఉంటా తప్పదు. కానీ చరిత్రలో సూర్యచంద్రులు ఉన్నంత కాలము నిలవలేని వారు కొంతమందే ఉంటారు. మన చరిత్ర ఈ రోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడనే చెప్పాలి. ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో, గ్రామస్తులతో, అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా మరి సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట మండలంలోని కల్లితాండ శ్రీరాములు నాయక్ జ్యోతిబాయికి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయక్. మరి మురళీ నాయక్ వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇద్దామన్న ధైర్యంగా కూడా ఉన్నారు. అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇలా కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఒక పక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా పాకిస్తాన్ని భూస్థాపితం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూసాం. మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు. ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ్గ బుద్ధి చెప్తామనే విషయం కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు, పరామర్శించారు, ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు. అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి
కావాల్సిన సహకారం, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈరోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం ఆ అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది. మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంలో నేను కూడా ఒక 5 లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాను. ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళి, జోహార్ మురళి, జోహార్ మురళి. పార్టీదేహానికి ఆల్రెడీ అధికారులతో కూడా మాట్లాడడం. రేపు మధ్యాహ్నానికంతా బెంగళూరుకు వస్తుంది. బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివాళులు అర్పిస్తాం. అదే విధంగా మన గోరెంట్ల సర్కిల్లో ఆ అబ్బాయి విగ్రహావిష్కరణ కూడా చేస్తామనే విషయాన్ని కూడా మీకు వినూత్న ఆవిష్కరణలను విజయవాడ నగర పాలక సంస్థలో కూడా అమలు చేయాలని దక్షిణాది రాష్ట్రాలకు విజ్ఞాన యాత్రలో వెళ్లిన కార్పొరేటర్లు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రని కోరారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో కమిషనర్ ని కలిశారు. విజ్ఞాన యాత్రలో భాగంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని బెంగళూరు, మైసూరు, మదురై, నాగర్కోయల్, తిరువనంతపురం, కొచ్చి నగరపాలక సంస్థలలో పరిశీలించిన వినూత్న ప్రాజెక్టులను కమిషనర్ ధ్యానచంద్రకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు ఆయా నగరాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమగ్ర అవగాహన పొందిన విషయాలను కమిషనర్ కు వివరించారు. నగర అభివృద్ధికి వినూత్న ఆవిష్కరణలను విజయవాడ నగరపాలక సంస్థలో కూడా అమలు చేయడానికి సిఫారసులు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్ మహమ్మద్ ఇర్ఫాన్, నిర్మలా కుమారి, మల్లేశ్వరి పాల్గొన్నారు. ఉగ్రమూకలపై భారత్ జరుపుతున్న పోరులో ఏపీ సత్యసాయి జిల్లా కల్లితాండా గ్రామానికి చెందిన జవాన్ మురళి నాయక్ వీర మరణం పొందారు. ఈ సందర్భంగా నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న పాక్ పీచమనచాలని, దీనికి మోదీకి యావత్ భారతావని అండగా ఉంటుందన్నారు. ఉగ్రవాదంపై ఎటువంటి చర్యలు చేపట్టినా ప్రతి పౌరుడు మద్దతు తెలపాలని కోరారు. ఉగ్రవాదులపై పోరాడుతూ వీర మరణం పొందిన మురళి నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ధారు నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. మురళి నాయక్ మన వీర సైనికుడు 2022లో అగ్నివీరుగా సైన్యంలో చేరటం, 4 రోజుల క్రితం వరకు కూడా నాసిక్లో అతను ఉద్యోగ నిర్వహణ చేయటం, యుద్ధం వచ్చింది, నువ్వు రావాలి, నీ అవసరం చాలా ఉంది అన్నప్పుడు అతను పరుగున బార్డర్లోకి వెళ్ళాడు. పాకిస్తాన్ ముష్కరులు ఈ టీంను చూశారు. అక్కడ వాళ్ళు బాంబులు వేయటం, ఈ బిడ్డ చనిపోవటం. మురళీ నాయక్ మన రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన యువకుడు. దెబ్బలు తగిలినా కూడా, ప్రాణం పోతుందని తెలిసినా కూడా తన చేతిలో ఉన్న తుపాకీతోటి ఆ పాకిస్తాన్ ముష్కర్ల మీద కాల్పులు జరిపి అక్కడే జై భారత్ అని చెప్పి అతను అసూలు బాయటం చాలా ఒక రకంగా సంతోషదాయకం. వీరోచితమైన మరణం పొందాడు. కానీ చిన్న వయసులో, అతి పిన్న వయసులో అతను ప్రాణాలు పోగొట్టుకోవటం కూడా ఇది పాకిస్తానీయులు, పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు. మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నా. ఏం పాపం చేశారని నా బిడ్డను చంపారని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఆ రోజున దుర్మార్గంగా మీ ఉగ్రవాదులు అక్కడికి వచ్చి వేలగాంలో ఆ యాత్రికులందరినీ చంపకపోతే, 29 మంది యాత్రికులను మీరు మట్టి పెట్టకపోతే ఇదంతా జరిగేది కాదు. మా బిడ్డ ఈరోజు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. భారతీయులందరూ కూడా మనందరం కూడా ఆలోచన చేయాలా. చాలా కాలం నుంచి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి పట్ల కొంచెం ఉదాసీనతంగా ఉండటం వల్ల, మనం కొంచెం పోనీలే అన్న ఆలోచన మనలో ఉండటం వల్ల ఈ రోజు నా పెచ్చు ఎగిపోయి ఇష్టం వచ్చినట్లుగా ఎంత మనం కఠినరు చేస్తే ఒక్క రోజులో పాకిస్తాన్ సంగతి తేల్చే అవకాశం మనకున్నది. అంత యుద్ధ సామాగ్రి మన దగ్గర ఉన్నది, ధీటైన మిలిటరీ మన దగ్గర ఉంది, సైనికులందరూ కూడా బలోపేతమైన సైన్య దళం మనకున్నది. ఇప్పుడు ఈ రోజున మన ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ రోజున పాకిస్తానీల ఆట కట్టడానికి ఆయన నిర్ణయం తీసుకోవటం, ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి మద్దతు తెలపటం, పాకిస్తాన్ వాళ్ళు చేసింది తప్పు. భారతదేశం శాంతియుత దేశమని, అలాని పాక్ చేసే దాడులను సహించేది లేదని, పాకిస్తాన్ దాడుల నియంత్రణ కోసమే ఎదురు దాడికి దిగడం జరిగిందని
ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, వర్కర్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రధాని మోదీకి దేశ ప్రజలందరూ సంఘీభావంగా ఉన్నారని చెప్పారు. బెన్ సర్కిల్, రిలయన్స్ ట్రెండ్స్ మార్ట్ వద్ద నుంచి లారీ ఓనర్స్ అసోసియేషన్, లయోలా వాకర్స్, అమరావతి రన్నర్స్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించి శాంతి ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, గద్దె క్రాంతి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ మతతత్వాలు రెచ్చగొట్టే వారికి బుద్ధి చెప్పేందుకు భారతీయులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కులాలు వేరైనా, మతాలు వేరైనా తామంతా భారతీయులమన్నారు. భారత సైన్యం చాలా ప్రతిష్టమైనది. నరేంద్ర మోదీ గారి సూచనలతో భారత సైనికులు పాకిస్తాన్ కి బుద్ధి చెప్పడంతో పాటు వారి దాడులను కూడా వెంటనే నియంత్రిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో దేశ ప్రజలంతా నరేంద్ర మోదీకి అండగా నిలవాలని అన్నారు. దేశ రక్షణ కోసం భారత జవానులు ప్రాణాలు పణంగా పెట్టి చేస్తున్న పోరాటం గొప్పదన్నారు. దేశానికి వెన్నెముక రైతు అయితే గుండె జవాన్ అన్నారు. భారతదేశానికి గొప్ప మిసైల్ నరేంద్ర మోదీ అన్నారు. పాకిస్తాన్ లాంటి 100 పాకిస్తాన్లు వచ్చినా ఒంటి చేత్తో ఎదుర్కొనే శక్తి భారత ఆర్మీకి ఉందన్నారు. పాకిస్తాన్ దాడుల్లో దేశం కోసం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన సైనికుడు మురళి నాయక్ ప్రాణాలు ఇవ్వటం జరిగింది. ఆయన కుటుంబానికి యావత్ దేశంలో అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తం చేసి మాక్ డ్రిల్ ఏర్పాటు చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారన్నారు. చాలా దుర్మార్గమైన దాడి. మరి దానికి బదులుగానే మన భారతదేశం కూడా సింధూర కార్యక్రమం తీసుకొని వాళ్ళని హతమార్చడం జరిగింది. ఇక్కడ ఈ దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొల్పాలని కానీ, లేకపోతే రెండు దేశాలు యుద్ధం చేయాలని కానీ మన భారతీయులకైతే ఏమీ లేదు. ఈ పాకిస్తాను వాళ్ళు ఇతర దేశాల అండ చూసుకొని మన భారతదేశం మీద కాలు దువ్వుతూ ఉంటే మనం ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజున మన భారత సైనికులందరూ ఎంతో వీరోచితంగా అక్కడ మనం పోరాడి కరెక్ట్గా ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యం మీదే వాళ్ళు యుద్ధం చేసి మన యొక్క భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలని కాపాడారు. ఈ రోజున మన భారతీయులందరం కూడా మన భారతీయ సైనిక దళాలందరికీ వాళ్ళకి మనం అండగా ఉన్నామని, వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమం తీసుకున్నాం. విజయవాడలో ఉన్న వాకర్స్ క్లబ్, అలాగే లారీ యజమానుల సంఘాలు ఇవన్నీ కూడా కలిసి ఈ రోజున వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం ఈ రోజున ఈ కార్యక్రమం తీసుకున్నాం. నమస్కారం. నాగమోతు రాజా, కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు. గత నెల 22వ తారీఖు పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి చర్యకు నిరసనంగా మొన్న జరిగిన వాళ్ళు ఉగ్ర దేశాలు అయినటువంటి మన పక్క సరిహద్దు రాష్ట్రాల్లో దేశాలు అయినటువంటి వారు మన దేశం మీద దాడి చేస్తుంటే వారికి మద్దతుగా ఇవాళ మన వీర తిలకం దిద్ది కొంతమంది సైనికులు సెలవులుగా కూడా ఇంటికి వచ్చి వెళుతుంటే వారిని చూసి మనం కూడా అందరికీ వారికి సంఘీభావంగా తెలియజేస్తూ ఇవాళ మన లారీ ఓనర్స్ అసోసియేషన్ అట్లాగే వివిధ వాకర్ సంఘాల నుంచి కూడా భారతదేశ అందరికీ కూడా ప్రజలందరికీ ప్రభుత్వానికి కూడా మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగిందండి. ఈరోజు భారతదేశం మొత్తం అట్టుడికిపోతున్న వార్త పెహల్గాం దాడులు. సో ఈ పెహల్గాం దాడులకి వ్యతిరేకంగా మన భారతదేశం జరిపిన వీరోచిత పోరాటం అనేది లేడీ వింగ్ కమాండర్స్ వీళ్ళందరూ ఇంత వీరోచితంగా పోరాడి మన భారతదేశ సార్వభౌమత్వాన్ని మరోసారి నిరూపించడానికి ప్రయత్నించారు. అలాగే ఇంకా అనేక సార్లు పాకిస్తాన్ చేసిన చేష్టలన్నిటికీ తిప్పికొడుతూ ప్రతిసారి ముందడుగు వేస్తూనే ఉన్నారు. ఈరోజు లయోలా వాకర్స్ క్లబ్ వారు మన భారత జవాన్లకి సంఘీభావం తెలుపుతూ చేసే ఈ వాక్లో మా 1 Earth 1 Life టీం నుంచి మేమందరం పార్టిసిపేట్ చేస్తున్నాము. మేమందరం భారత సైన్యంతో పాటు ముందు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ గారు తీసుకునే ప్రతి చర్యకి మేము ఈ రోజున ఈ యుద్ధం వచ్చిందంటే దానికి కారణం మనందరికీ తెలుసు. మరి ఆ పాకిస్తాన్ దేశం ఏర్పడిన నాటి నుంచి కూడా ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించి మరి భారతదేశం మీదకి ఏ రకంగా విషం కక్కుతా ఉందో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మనం కేవలం ప్రతిగా వాళ్ళు చేసే దాడులకు ప్రతిగా మనం తప్పనిసరిగా
ఈ రోజున మనం వాళ్ళని ఎదుర్కోవలసిన అవసరాన్ని వచ్చింది. మరి అమరావతి టీం, మన వాకింగ్ టీం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటం కోసం ఈ రోజున ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసి మరి పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిని పొందే విధంగా మన భారత జాతి, భారతదేశ మరి పౌరుల పట్ల మన బాధ్యతని మనం గుర్తుపెట్టుకుంటూ మరి తప్పనిసరిగా ఈ రోజున మన మీదకి అనవసరంగా దాడులకు వచ్చే అమరావతి రన్నర్స్ లారీ ఈరోజు మన భారతదేశం జవాన్లంతా కూడా ఉగ్రవాదం మీద యుద్ధం చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రపంచం మొత్తం కూడా ఒక చిహ్నంగా చూసుకోవాల్సింది. ఉగ్రవాదాన్ని సహించేది లేదు అని మన నాయకులు నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈ జనాలకి ఒక స్ఫూర్తి నింపడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ అనే ఒక జవాను ప్రాణాలు అర్పించడం జరిగింది. వీరందరికీ మనం తోడుగా ఉన్నామని తెలుపుకోవడానికి అమరావతి రన్నర్స్ ఇలాంటి కార్యక్రమం చేయటానికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనందరం కూడా ఒకటే ఆలోచించాలి. పహల్గామ్ మీద జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ మీద భారత్ చేస్తున్న ప్రతీకార దాడికి పూర్తి మద్దతు తెలుపుతున్నామని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి దుర్గారెడ్డి అన్నారు. 9 ఉగ్రవాద సంస్థలను మట్టి కరిపించిన భారత సైన్యానికి వెన్నుతన్నుగా ఉంటామని స్పష్టం చేశారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినందుకు తగిన గుణపాఠం చెప్పాని, ఇంకోసారి భారత్ జోలికి వస్తే పాకిస్తాన్ కి రూపురేఖలు ఉండవని హెచ్చరించారు. కృష్ణలంకలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన తెలుగు జవాన్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినందుకు తగిన గుణపాఠం చెప్పామని, ఇంకోసారి భారత్ జోలికి వస్తే పాకిస్తాన్ కి రూపురేఖలు ఉండవన్నారు. పాకిస్తాన్ ఎలాంటి దాడులు చేసినా తిప్పికొట్టగల దమ్ము ధైర్యం భారత్ కు ఉందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ లో ప్రపంచ దేశాలు దగ్గరకు రానివ్వకూడదన్నారు. ఈరోజు పహల్గామ్లో జరిగినటువంటి మీద దాడిని ఖండిస్తూ మన ఇండియన్ ఆర్మీ చేసినటువంటి దాడిలో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల యొక్క సంస్థలు 9 సంస్థలకు పైగా 23 నిమిషాల్లో మట్టి కరిపించారు. అది భారతదేశం యొక్క ఘనత. అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రాకి సంబంధించినటువంటి పుట్టపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆర్మీ మన తెలుగు యువకుడు ఈ యుద్ధంలో మురళీ నాయక్ మరణించడం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఎన్నవేళలో ఎప్పుడు తోడుగా ఉండాలని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కానివ్వండి, భారతదేశం ప్రజలు మొత్తం కూడా వాళ్ళ కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఉపాధి హామీ కూడా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా భారతదేశం యొక్క ఘనత కానీ చరిత్ర కానీ తీసుకుంటే పాకిస్తాన్ని తలుచుకుంటే 5 నిమిషాల్లో మట్టి పరిపించవచ్చు. అటువంటి సత్తా సైన్యం మన ఆర్మీకి ఉంది. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళంటే కవింపు చర్యలకు పాల్పడితే ఏం జరుగుతుందన్నో నిరూపించాము. ఇటువంటివి మళ్ళీ ఒకసారి పునరావృతం అయితే ప్రపంచ మ్యాప్లో భారతదేశంలో ప్రపంచ మ్యాప్లోనే పాకిస్తాన్ లేకుండా చేస్తాము. పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలు కానీ కవింపు చర్యలకు కానీ భయపడేది లేదు. వాళ్ళు ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా తిప్పకొట్టే సత్తా మన ఇండియన్ ఆర్మీకి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మురళీ నాయక్ గారి కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గత 7 రోజుల క్రితం అమాయకులైనటువంటి కాశ్మీర్లో టూరిస్టుల మీద దాడులు చేయడం జరిగింది. అదంతా మనకు తెలుసు. దానికి ప్రతిచర్యగా మన ఆడబిడ్డల పసుపు కుంకాలు తెరిచేసినటువంటి మస్కరుల ఆట కట్టించేందుకు మన భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం తీసుకొని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ముష్కరులందరూ కూడా ఏర్పారడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మురళీ నాయక్ అనే అతను అమరవీరుడు అవడం జరిగింది. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇండియన్ ఆర్మీకి సంఘీభావం తెలియజేస్తుంటూ భారత ప్రజలందరూ కూడా ఇండియన్ ఆర్మీకి తోడుంటామని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దని తెలియజేసుకుంటూ జై భారత్. జై భారతానికి 2 సార్లు యుద్ధమైంది. ఈ 2 సార్లలో కూడా ప్రపంచంలో సిగ్గుపడే విధంగా
పాకిస్తాన్ చర్యలు ప్రపంచం మొత్తం చూశారు. దీంట్లో చావు దెబ్బ 2 సార్లు తిన్న పాకిస్తాన్కి బుద్ధి రాకుండా ఏదో కవ్వింపు చర్యల కింద భారతదేశం మీద ఉగ్రవాదులు దాడి చేయించి భారతదేశాన్ని ఏదో నాశనం చేయాలని రీతిలో ఈరోజు పాకిస్తాన్ వేసిన అడుగులకు మన భారత సైన్యం గట్టి జవాబిచ్చింది. ఈ సైన్య కార్యవాయిలో మన ఆంధ్రప్రదేశ్ చెందిన మురళీ నాయక్ మరణించడానికి మేము ఎంతో చింతిస్తున్నాము. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ శాంతి తెలుపుతున్నాము. పుట్టపర్తి చెందిన మన ఆంధ్రాకు చెందిన ఆర్మీ జవాన్ మరి మురళీ నాయక్ గారు మరి యుద్ధంలో వీరమరణం పొందడం జరిగింది. మరి ఇండియన్ ఆర్మీ కూడా ఎంతో బలంగా ఉండబట్టి ఈరోజు పాకిస్తాన్ మీద పైచేయి చాదించడం జరుగుతుంది. మరి ఇండియన్ ఆర్మీ మొత్తం కూడా 2 మహిళలతో పాకిస్తాన్ మట్టి కనిపిస్తున్నారు. ఆ మహిళల తరఫున ఈ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇండియా ఆర్మీకి సపోర్ట్గా ఉంటూ, అలాగే మా ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి సపోర్ట్గా ఉండాలని చెప్పి మా కార్మికుల తరపు నుంచి కానీ ఆ కుటుంబం ఎవరైతే మురళీ నాయక్ కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రడాగా సానుభూతి తెలియజేస్తాం మా కార్మిక రంగం నుంచి. మరి ఆ కుటుంబానికి కేంద్ర గవర్నమెంట్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని చెప్పి మనం చేసుకుంటూ ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. అనతి కాలంలోనే అత్యధికంగా 1100 కేసులకు పైబడి పరిష్కరించిన జడ్జి డాక్టర్ జస్టిస్ కె మన్మథరావు అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న డాక్టర్ జస్టిస్ కె మన్మథరావు కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు సేవలను కొనియాడారు. 2021 డిసెంబర్ 8న హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన వీరికి న్యాయశాస్త్రం, న్యాయ వృత్తిపై ఎంతో పట్టు, అనుబంధం ఉండటమే కాకుండా మంచి కృషి, పట్టుదల, అంకిత భావంతో న్యాయ వ్యవస్థకు గణనీయమైన సేవలు అందజేశారని ప్రశంసించారు. స్నేహశీలి, మర్యాదస్తుడు మరియు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వీరు పరిపాలన పరంగా పలు కమిటీల్లో సభ్యులుగా కూడా మంచి సేవలను అందజేశారన్నారు. 2014లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞాన విజ్ఞాన రత్న అవార్డును పొందిన వీరు న్యాయ వ్యవస్థలోని అన్ని విభాగాల్లో చట్టపరమైన చతురతలో నైపుణ్యాన్ని ప్రదర్శించారని ప్రశంసించారు. కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వెళ్తున్న వీరు అంకిత భావం సేవలు అందజేస్తూ కర్ణాటక హైకోర్టు ప్రతిష్టను మరింత ఇనుమడింపచేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వెళ్తున్న డాక్టర్ జస్టిస్ కె మన్మథరావు మాట్లాడుతూ అందరి సహకారంతో ఎన్నో సంవత్సరాలుగా నిజాయితీ, క్రమశిక్షణ మరియు బలమైన కర్తవ్య భావనతో న్యాయ వ్యవస్థకు గణనీయమైన సేవలు అందించడమే జరుగుతుందన్నారు. న్యాయమూర్తి పదవి గౌరవాన్ని, ప్రతిష్టను ఇనుమడించే విధంగా కేవలం 727 రోజుల్లోనే 11,972 కేసులను పరిష్కరించి వాద్యదారులకు సంతృప్తికరమైన సేవలు అందజేయడం జరిగిందన్నారు. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించిన వారిని ఎవరిని నిరుత్సాహపరచకుండా ఎన్నో గంటల పాటు వారి వేదనలను ఆలకిస్తూ సంతృప్తికర స్థాయిలో వారికి తగిన న్యాయాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, త్రాగునీరు, రోడ్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని గిరిజన సంక్షేమం మరియు మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలోని 9 ఐటీడీఏ పీఓలు, ఇతర లైన్ డిపార్ట్మెంట్ల అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని మంత్రి విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ జూన్లో స్కూల్స్ ప్రారంభించే నాటికి అన్ని స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో 156 కోట్ల మంజూరు చేసి పనులు ప్రారంభించామన్నారు. 4000 పైచిలకు గిరిజన గ్రామాల్లోని ప్రజలకు త్రాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని, ఇప్పటికే దాదాపు మెజారిటీ గ్రామాల్లో త్రాగునీరు అందించామన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్లు ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుకు అనుగుణంగానూ చర్యలు తీసుకోవడంతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలను ఈ సమీక్ష సమావేశంలో పరిశీలించామన్నారు. గిరిజన ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో కూడా ఐసీడీఎస్ కార్యక్రమాలను అనుసంధానం చేస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించేలా చర్యలు చేపట్టామన్నారు. మహిళలను ప్రగతి బాట పట్టించి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములను చేసి వారి ఆత్మ గౌరవానికి, సంక్షేమానికి కూడా ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. నవజాత శిశువుల ఆరోగ్యం కోసం 11 వస్తువులతో కూడిన బేబీ కిట్ లో దోమతెర, పరుపు, వాటర్ ప్రూఫ్ బెడ్షీట్, డ్రెస్, వాషబుల్ నాప్కిన్స్, టవల్, పౌడర్, షాంపూ, ఆయిల్, సోప్, రాటిల్ టాయ్, తల్లులకు బేబీ కిట్లు అందించనున్నామని
తెలిపారు. 32వ డివిజన్ అయోధ్య నగర్ అగ్రిగోల్డ్ శివాలయం గుడి ఎదురుగా ఉన్నటువంటి కళా వేదిక నందు డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక సీమంతాలు ఏర్పాటు చేసి మహిళలకు చీర, పసుపు, కుంకుమ అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని తెలుగుదేశం పార్టీ తరపున అక్క చెల్లెమ్మలకు పసుపు, కుంకుమలు అందజేసి ఘనంగా శ్రీమంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. పుట్టింటిలో మహిళలకు ఏ విధంగా సీమంతం జరుగుతుందో ఆ విధంగా సామూహిక సీమంతాలను జరుపుతున్నామని, మహిళలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్, గాజులు, పువ్వులు, ఐసిడిఎస్ ద్వారా మందులు, పోషకాహారం, స్వీట్స్ అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఎన్నికైనాక ప్రతి డివిజన్లో మహిళలకి అండగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇది మహిళలకు అండగా ఉండే కార్యక్రమం, మహిళలకు అండగా ఉండే ప్రభుత్వం. అన్ని డివిజన్లో కూడా మా చెల్లెళ్ళు, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పుట్టింటి వాళ్ళు చేసినట్టుగా శ్రీమంతం కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడ స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, అధ్యక్షులు అందరూ కూడా దానికి ఏర్పాట్లు చేసి ఆశీర్వదించి చీర, సారె, స్వీటు, పళ్ళు అన్నీ కూడా పెట్టి హృదయపూర్వకంగా వాళ్ళని చక్కటి సుఖప్రసవం అయ్యి పండంటి ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించాలని ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఉంది. సూపర్ 6 హామీలు ఆ రోజు ఇచ్చాం ఎన్నికల ముందు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చినాక పింఛను 3,000 4,000 చేసాం. 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం, మహిళలందరికీ 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం ఆల్రెడీ. అట్లాగే చదువుకునే పిల్లలకి గతంలో అమ్మఒడి ఒక పిల్లవాడికి ఇచ్చేవాళ్ళు, ఇవాళ అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. 2 పిల్లలుంటే 15,000 30,000 ఈ నెల నుంచి ఇవ్వబోతున్నాం. 3 పిల్లలుంటే 45,000 ఇవ్వబోతా ఉన్నాం. అట్లాగే మహిళలకి 18,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా జూన్ నెల నుంచి 18,000 రూపాయల ఖాతాలు వేయబోతా ఉన్నాం. ఉచితంగా మహిళలకి బస్సు అది కూడా పెట్టబోతా ఉన్నాం. అన్ని రకాలుగా మహిళలకి అండగా ఉండే ఈ ప్రభుత్వం మహిళలకి 32వ డివిజన్లో సామూహిక శ్రీమంతాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా డివిజన్ అధ్యక్షుడు బొలిశెట్టి శేష్బాబు, సెక్రటరీ నవీను, అలాగే ఇన్ఛార్జి సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2014 నుంచి 19 వరకు ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు మా బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చేయటం మానేశారు. ఇప్పుడు మళ్ళీ అన్నయ్య ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రతి డివిజన్లో కూడా ఇటువంటి శ్రీమంతాలు చేపేయమని చెప్పడం జరిగింది. అందుకోసమని ఈరోజు మా డివిజన్లో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది చేశారు? డివిజన్లో మాకు 4 సెక్టార్స్ ఉన్నాయండి. 4 సెక్టార్లో ఉన్నటువంటి దాదాపు 25 మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది పుట్టింటికి వెళ్తారు కాబట్టి వెళ్ళారు. మిగతా వాళ్ళందరికీ కూడా మా బోండా ఉమామహేశ్వరరావు గారు, మా స్థానిక శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారు సొంత చెల్లెమ్మలకి ఏ విధంగా అయితే పుట్టింటి నుంచి శ్రీమంతం చేస్తారో, సారి ఎలా పెడతారో ఆ విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఆయన వాక్యని, ఆయన ఆదేశాన్ని మేము శిరసా వహిస్తూ నిజంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నందుకు ప్రజలందరూ ఆయన ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటాం. మాకు అందరికీ చాలా సంతోషంగా ఉందండి. ఏ నోట విన్నా కానీ ఆయన చేసేటటువంటి మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మేము ఈ శ్రీమంతాల కార్యక్రమం అనేది మా డివిజన్లో చేసుకోవడం జరిగింది. ఈ శ్రీమంతాల కార్యక్రమంలో దాదాపు 15 మంది దాకా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరికీ కూడా సొంత పుట్టింటి నుంచి వచ్చిన విధంగా చీర, సారె, గాజులు అలా శ్రీమంతానికి కావాల్సిన మొత్తం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా డివిజన్ స్థానిక కార్పొరేటర్ చనగిరి రామ్మోహన్ రావు గారు, అలాగే సెక్రటరీ మా నవీన్ గారు, అలాగే మా ఇన్ఛార్జి వెల్గా సురేష్ గారు, మా దీంతోపాటు కమిటీ సభ్యులు మా బేతాల మహేష్ గారు, నాగా గారు, మురళి గారు, అలాగే జేమ్స్ గారు, నాగు గారు, సీనియర్ నాయకులు వెంకన్న, మాజీ అధ్యక్షులు నగేష్ గారు, అలాగే అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.
భారతదేశంలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్ కు అర్థమైందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు ఇండియన్ ఆర్మీ తగిన బుద్ధి చెప్పిందన్నారు. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాద అంతానికి శాశ్వత పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. సింధూర్ ఆపరేషన్ తో భారతదేశ సైన్యం యొక్క సత్తా ప్రపంచ దేశాలకు తెలిసిందే. సింధూర్ ఆపరేషన్ తో శత్రు దేశానికి వణుకు పుట్టిందన్నారు. ఈ సందర్భంగా భారతదేశ సైన్యానికి కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నారన్నారు. ఆపరేషన్ సింధూర్ లో భారతదేశ ఆత్మగౌరవం నిలబడే విధంగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు గొప్ప ధైర్య సాహసాలని ప్రదర్శిస్తూ మరి మన శత్రు శక్తుల మీద చేస్తున్న యుద్ధానికి వారందరికీ కూడా రాష్ట్రం తరపున ప్రత్యేకంగా నూజివీడ్ నియోజకవర్గం తరపున సెల్యూట్ తెలియజేస్తున్నాం. చాలా స్ట్రాటజిక్గా మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారత దళాలు చాలా స్ట్రాటజిక్గా ప్రజల మీద కాదు మా శత్రుత్వం, ఈ ఉగ్రవాదం, ఈ టెర్రరిస్టులు ఏదైతే ఉందో వాళ్ళని నాశనం చేయాలి, వీళ్ళందరి ద్వారా ప్రపంచ శాంతికి భంగం కలుగుతుంది అనే లక్ష్యంతో యుద్ధం చేస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా వారి తరపున ప్రతి ఒక్క భారతీయుడు కూడా నిలబడాలని, వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ భగవంతుడు వారిని చల్లగా చూడాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఐఆర్సీటీసీ సమ్మర్ స్పెషల్ టూరిస్ట్ ప్యాకేజీల భాగంగా ఈ నెల 22వ తేదీన అరుణాచలం, మధురై, రామేశ్వరంతో పాటు ముఖ్యమైన దేవాలయాలకు ప్రత్యేక ట్రైన్ యాత్రకు శ్రీకారం చుట్టామని ఐఆర్టీసీ రైల్వే మేనేజర్ ఎం రాజా తెలిపారు. ప్రతి వేసవి సీజన్లో రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేక ట్రైన్లు ఏర్పాటుతో పాటు దేశంలో ముఖ్యమైన దేవాలయాల దర్శనాల కోసం భక్తులకు ప్రత్యేకంగా ట్రైన్స్ అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. జూన్ 16వ తేదీ వరకు దేశంలోని ముఖ్యమైన హరిద్వార్, రిషికేశ్, కన్యాకుమారి, రామేశ్వరం, మధురై, త్రివేంద్రం, తంజావూర్, అయోధ్య దేవస్థానం సందర్శన కోసం ప్రత్యేక ట్రైన్లు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్స్ ఏదైతే ఉందో ఐఆర్సిటీసీ గారి ప్రత్యేకమైన ట్రైన్ ఇది. దీంట్లో 14 బోగీలు ఉంటాయి, 7 స్లీపర్ క్లాస్ కోచ్లు, 3 థర్డ్ ఏసీ కోచ్లు, 1 సెకండ్ ఏసీ కోచ్ ఉంటుంది, ఒక ప్యాంట్రీ కార్ ఉంటుంది. దీంట్లోనే ఫుడ్ కూడా తయారు చేసి సుమారుగా 716 మందిని మేము తీసుకెళ్తాం ఈ టూర్లో, ఒక్కొక్క టూర్లోని. దీంట్లో టోటల్గా అందరికి కూడా ఇందులోనే మేము భోజనాల్లో వేడివేడిగా ప్రిపేర్ చేసి మేము డిఫరెంట్ ఐటినరీస్ ప్రిపేర్ చేస్తాం. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు 22 మేలోని మేము సౌత్ ఇండియా పక్క తీసుకెళ్తున్నాం. 22 మే స్టార్ట్ అయ్యి 8 nights 9 days ప్యాకేజ్ టూర్ ఇది. దీంట్లోని టోటల్గా మేము అరుణాచలం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేంద్రం, ట్రిచి, తాంజావూరు ఇలా అన్ని ప్లేసులు కవర్ చేసుకుంటూ మేము వాళ్ళని మళ్ళీ హైదరాబాద్కి తీసుకురావడం జరుగుతుంది. ఇది వయా విజయవాడ అవుతుంది. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి వయా విజయవాడ మీదుగా వయా ఒంగోలు, నెల్లూరు, కింద రేణిగుంట మీదుగా వెళ్ళి మేము 2 అంటే తెలంగాణ, ఆంధ్ర 2 ప్రాంతాలు కవర్ చేసుకుంటూ మేము వాళ్ళని ఈ సౌత్ ఇండియా దర్శనం భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఈ దీంట్లోని ధర ఏదైతే ఉందో 14,700 రూపాయల ధర అండి. టోటల్గా సౌత్ ఇండియా టూర్కి 14,700 రూపాయలు. 22/5 స్టార్ట్ అయ్యి 8 nights 9 days ప్యాకేజ్ టూర్ ఇది. 30వ తారీఖు వరకు 35 వరకు ఈ సమ్మర్ స్పెషల్ కింద మేము నడపడం జరుగుతుంది. ఇది సౌత్ ఇండియా కాబట్టి మొత్తం దీంట్లోని అన్నీ కూడా రిలీజియస్ ప్లేసెస్, కన్యాకుమారిలో బీచ్ అది కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఫ్యామిలీస్ అంతా కూడా ఇది ప్రిఫర్ చేసుకొని వాళ్ళు ట్రావెల్ చేయాలని మనవి చేస్తున్నాం. వాళ్ళు బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మా వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా www.irctctourism.com ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఐఆర్సిటీసీ ద్వారా నిర్వహించబడే భారత్ గౌరవ్ రైలు ఇది ప్రత్యేకంగా టూరిజం కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన రైలు అండి. దీంట్లో ప్రత్యేకమైన ప్యాంట్రీ కార్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి కోచ్కి కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఇవి యాత్రికులకి ఎంతో సేఫెస్ట్ జర్నీ ప్రొవైడ్ చేసే ఒక కార్యక్రమంగా చేసుకున్నాము. అలాగే ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడైతే యాత్రికులు సందర్శించే పరిస్థితి ఉంటుందో అక్కడ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బస్సుల్లో కూడా ప్రతి బస్సులో కూడా టూర్ గైడ్ వాళ్ళతో పాటు ప్రయాణిస్తారు. అలాగే ఎక్కడైతే బస చేయాల్సి ఉంటుందో అన్ని చోట్ల కూడా మంచి సదుపాయాలతో కూడిన హోటల్స్ని ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. సో యాత్రికులకి ఇది ఒక మంచి అవకాశంగా మేము తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా 22 మేన నిర్వహించబడే దివ్య దక్షిణ యాత్ర, దీంట్లో అరుణాచలం, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేంద్రం, త్రిచి మరియు తంజావూరు ఈ ప్రాంతాలని సందర్శించే అవకాశం అందరికీ కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా అరుణాచలం వెళ్దాం అనుకున్న ప్రయాణికులకి రిజర్వేషన్స్ అనేది అందుబాటులో ఎక్కువగా ఉండవు. సో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఈ ఐఆర్సీటీసీ ద్వారా నిర్వహించబడే ఈ భారత్ గౌరవ్ యాత్రని ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత త్రివిధ దళాల సౌరధ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా శుక్రవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సచివాలయం మొదటి భవనం నుండి ప్రధాన గేటు వరకు ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గామ్లో గత నెలలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలోని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశానికి చెందిన 26 మంది అమాయక పర్యాటకులను అతి కిరాతకంగా కాల్చి చంపిన నేపథ్యంలో దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం త్రివిధ దళాల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను, వారి స్థావరాలను నేలమట్టం చేయడం జరిగింది. అంతేకాక పాక్ కాల్పుల్లో అమరులైన రాష్ట్రానికి చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ అమర్ రహే అంటూ ఆ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిందించారు. అంతేకాక ఉగ్రవాదులను పూర్తిగా తుడముట్టించేందుకు భారత త్రివిధ సైనిక దళాలు పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు అహర్నిశం పాటుపడుతున్న కృషికి దేశం యావత్తు వారి వెంట నిలిచింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర సచివాలయ అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు మంత్రి సవిత పరామర్శ. మురళీ కుటుంబానికి అండగా ఉంటామని హామీ. వినూత్న ఆవిష్కరణలను విజయవాడ నగరపాలక సంస్థలో కూడా అమలు చేయండి. కమిషనర్ ధ్యానచంద్రని కోరిన కార్పొరేటర్లు.
అమర జవాన్ మురళీ నాయక్ కు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం టీడీపీ అండగా ఉంటుందన్న వర్ల రామయ్య. వీర మరణం పొందిన తెలుగు జవాన్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వైసీపీ నేత దుర్గారెడ్డి. పాకిస్తాన్ మీద భారత్ చేస్తున్న ప్రతీకార దాడికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.